హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మాత్రం లంబసింగి దగ్గర ఉన్నానన్నమాట. లంబసింగి అంటే చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు కదా. దట్టమైన పొగమంచుతో కొండ శిఖరాలని మొత్తాన్ని కూడా మేఘాలతో కప్పి ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. కానీ ఇప్పుడు మధ్యాహ్నం అయిపోతూ ఉంది, నియర్లీ 10:30 అట్లా అవుతూ ఉందన్నమాట. సో బాగా ఎండ కొడుతూ ఉందన్నమాట. అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను అంటే లంబసింగి దగ్గర ఫేమస్ ఏంటి అంటే ఫ్రూట్ ఫార్మ్స్, మీ అందరికీ తెలుసు కదా. మీకు అక్కడ కొండ మీద ఉండే వ్యూ పాయింట్ తర్వాత చాలామంది విజిటర్స్ వచ్చి విజిట్ చేసేటువంటి ప్లేస్ ఏంటి అంటే స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫామ్ అనమాట. ఇక్కడ నాట్ ఓన్లీ స్ట్రాబెర్రీ, చాలా రకాల క్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి అసలు నేను ఇప్పటి వరకు స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫామ్ని అయితే చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం. మామూలుగా బయట కొనుక్కొని తినటం అయితే ఓకే, కానీ ఇది ఫస్ట్ టైం అనమాట. ఒకసారి ఇక్కడ స్ట్రాబెర్రీతో పాటు ఇంకా ఏమేమి ఫార్మింగ్స్ అనేవి ఉన్నాయనేది చూద్దాము. దానితో పాటుగా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇప్పుడు పర్టికులర్గా స్ట్రాబెర్రీకి సీజన్ కాదు, ఇది యాక్చువల్గా అన్సీజన్ అనమాట. దీని సీజన్ వచ్చేసి వింటర్ సీజన్. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ 4 మంత్స్లో హెవీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మార్చ్, ఏప్రిల్ మంత్ కదా అండి. ఏప్రిల్ మంత్ వల్ల ఏంటంటే ఎండలు బాగా పెరిగిపోతాయి, స్ట్రాబెర్రీ మొక్కలు కూడా చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, మరి మనం ఒకసారి ఆ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలాగ సేకరిస్తున్నారు అవన్నీ కూడా చూద్దాం. ఇవి స్ట్రాబెర్రీస్. అమ్మ మీరు తింటారమ్మా? ఇవి తింటారా? ఫ్రీయేనా మీకు? చూస్తే అచ్చో ఇది రబ్బర్ పళ్ళలా ఉన్నాయి, ప్లాస్టిక్ లాగే ఉన్నాయి అచ్చో. చాలా బాగుంది. మీరు ఇచ్చేసి వస్తారా చెల్లె? ఇది ఇదిగో చిన్నగా ఉండే ఫ్లవరు. ఆ ఫ్లవర్కి వెనకాల ఇదిగో ఫ్రూట్ ఎలా ఫామ్ అయిందో చూడండి. ఇదిగో చిన్నగా, ఇది పిందె దశలో ఉన్నప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఫ్రూట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఐ హోప్ దీనికి సీడ్స్ అన్నీ కూడా పైకే ఉన్నాయి. ఇవి లోపల వైపు కూడా కొంచెం కొంచెంగా ఏమీ లేవు, లోపల వైపు సీడ్స్ అయితే పైన ఉండేవి మాత్రమే సీడ్స్ ఏమో, ఇవే సీడ్స్ అనుకుంటా. ఇక్కడ కొండకి ఆనుకొని ఉన్నాయన్నమాట. చక్కగా ఎంత మేర చూసినా కూడా ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఫార్మ్స్ ఏనమాట. చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయంట. అయితే చుట్టుపక్కల అన్నిటితో కంపారిజన్ చేసుకుంటే ఈ ఫ్రూట్ ఫామ్ చాలా పెద్దదన్నమాట. ఇక్కడ ఫ్రూట్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఇది చూడండి, ప్లాస్టిక్ షీట్స్ వేశారు కదా, అంటే కలుపు మొక్కలు రాకుండా ఈ ప్రాసెస్ని అనుసరిస్తారు. దీన్ని మల్చింగ్ అని అంటారు అని చదువుకున్నాం కదా మనం. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా ఇవి. ఇదిగో వీటిలో నుంచి వస్తున్నాయి అన్నమాట ఇదిగో మొగ్గలు. దీని మధ్యలోనే అంతర పంటగా మళ్ళీ ఇక్కడ ఆనపపాదులు కూడా వేశారు. అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఈ సమ్మర్కి స్ట్రాబెర్రీ ఏమన్నా తగ్గిపోతుంది అనుకుంటా ఈల్డ్. సో దానివల్ల వీళ్ళు ఇంటర్ క్రాప్గా దీన్ని కూడా పెంచుతూ ఉన్నారన్నమాట. ఇదిగో సో ఇది ఇక్కడ మొత్తం ఈ బెర్తులు మొత్తం కూడా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. ఒకవైపు నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు, మరోవైపు నుంచి అవి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అక్కడ కోసే వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఏం పేరు తమ్ముడు మీ పేరు? నా పేరు శివ. ఎండ్ వచ్చేస్తుంది కొంచెం నీటిలోకి రావేలాగా. శివ. శివ. ఇక్కడ మీరు వర్క్ చేస్తారా? వర్క్ చేస్తాను. ఈ ఫామ్ పేరేంటమ్మా? ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్. ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్. ఆంధ్ర స్ట్రాబెరీ ఫామ్ అంటండి. అక్కడ శివ తమ్ముడు అయితే వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏం వర్క్ చేస్తారమ్మా మీరు? ఓన్లీ స్ప్రేయింగ్ అంటే మందులా? మందు. అంటే మరి రసాయన మందులు అవి కొట్టరు అనేసి విన్నాను. కొడతారా? కొట్టం. వేప ఆయిల్ మాత్రం కొడతాం. వేప ఆయిల్ బయట కొంటారమ్మా, మీరు తయారు చేస్తారా? తయారు చేస్తాం. ఎలా చేస్తారు? అది కోసిన తర్వాత మిక్సింగ్ చేసి. ఏం కోస్తారు? వేపాకు కోసి మిక్సింగ్ చేసి మిక్స్ చేస్తారు. అంటే మిక్స్ అంటే మెత్తగా రుబ్బి దాన్ని ఉడకబెట్టి బాగా ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత ఫిల్టర్ చేసి ఒక వారం తర్వాత ఉంచి
మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తాం ఒక వారం అంతా ఉంచి. ఆహా. వేప రసంతో పండిస్తున్నారు కాబట్టి ఆర్గానిక్ పంట అన్నమాట. చాలా మంచిది, అది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎలాంటి హాని ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గర ఉన్నామన్నమాట. చాలా మంది వర్కర్స్ అయితే పనిచేస్తూ ఉన్నారు. ఎండ మామూలుగా దంచి కొడతా లేదు. లంబసింగి అనగానే కూలింగ్ ఏరియా అనుకుంటాం కదా, అన్ఫార్చునేట్లీ ఈరోజు మాత్రం హెవీగా ఎండలు ఉన్నాయి. నేను మాత్రం కాసేపు నేను పట్టుకెళ్ళడానికి కావాల్సినన్ని మాత్రం నేను ఈరోజు కొన్ని కొయ్యాలి అనుకుంటున్నాను. సరదాగా ఒక కొంచెం బెర్తి ఏరదాం అనుకుంటున్నాను. బాగుంది. ఎక్కడో ఒక హోటల్లో చూశాను, స్ట్రాబెర్రీకి సంబంధించిన కొన్ని ట్రేస్ లాంటివి అలా దిగుతున్నాయి అన్నమాట కిందకి. వాళ్ళు కూర్చొని హోటల్లో భోంచేసే టేబుల్ మీదకి వాళ్ళు చక్కగా అప్పటికప్పుడు కొన్ని స్ట్రాబెర్రీస్ని ఇట్లా ఇట్లా కోసుకొని తినేస్తున్నారు లైవ్లో. అలాగ లైవ్లో తినే ఫీల్ వస్తూ ఉంది నాకైతే మాత్రం ఈరోజు. బాగా అనిపిస్తూ ఉంది. అంటే చిన్నది పెద్దది మొత్తం అన్ని కోసేయాలి అనుకుంటా. చెల్లి, కోసేటప్పుడు ఇవి ఉండాలి కదా ఖచ్చితంగా. అవి లేకుండా కోస్తే ఏమవుద్ది? పాడైపోతాయా? అదే. సో ఇవి ఉన్నాయి కదండి, అంటే వీటిని ఏమంటారు? వీటిని ఏమంటారు చెల్లి మీరు? మీకు తెలియదు. ఇవి రక్షక పత్రావళి. అవి ఉండాలన్నమాట ఖచ్చితంగా. భలే ఉన్నాయి. ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఉంటాయి చూడు, ప్లాస్టిక్ ఫ్రూట్స్, ఆ ప్లాస్టిక్ ఫ్రూట్స్ లాగే ఉన్నాయి ఇవి. భలే అనిపిస్తూ ఉంది. ఏమంటారా? పండ్ల తోటలో పంది పడింది, తినేస్తుంది మొత్తం. చెల్లిలా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి అవసరం అంటారమ్మా? ఇవి చూడు, ఇవి కూడా మొత్తం చిన్నవి పెద్దవి అన్నీ కోసేస్తారా? ఇగో ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి కూడా కోసేయాలట, ఇంకా అన్ని కోయాలట. ఇగో ఈ స్ట్రాబెర్రీ ఫామ్లో అయితే ఇదిగో పక్షుల్ని తరమటానికి అన్నమాట. ఇదిగో చూడండి ఎలాంటిది ఏర్పాటు చేశారో. గాలి వచ్చినప్పుడు అలా తిరుగుతుంది అనమాట. తిరగవే గట్టిగా. నా మాట వింటుంది, తిరుగుతుంది. వామ్మో, నా మాట వింటుందండి. ఇది కూడా తిరుగుతుంది, అలా తిరుగుతుంది అనమాట. అంటే లోపల ఏవో చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఏర్పాటు చేశారు. అంటే స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ పక్షులు తినేయకుండా ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న యంత్రం లాంటిది అన్నమాట. ఇది ఫ్యాన్లా ఉంది చూడటానికి, గాలికి తిరుగుతూ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా అలా తినేయడమే. అంటే కడుక్కోవడం గట్టే ఉండదా? ఆర్గానిక్ కదన్నా. ఆర్గానిక్ కాబట్టి ఇంకా కడగాల్సిన, అంటే జస్ట్ దుమ్ము లాంటిది పడుతుంది కదా, ఏముందండి, అయినా కూడా కడగరు. ఇది ఇంకెన్ని రోజుల్లో వస్తుందమ్మా? ఇది రేపటికి పండిపోద్ది అండి. అది రేపటికి పండిపోద్దా? అంత ఫాస్ట్గా? ఒక్క రోజులో ఎర్రగా మారిపోద్ది. అబ్బా, అది రేపటికి రెడీ అయిపోద్ది. రేపటికి రెడీ అయిపోతుంది. ఓకే. కాతమ్ముడు, ఇప్పుడు ఇది అయిపోతుంది కదా ఇప్పుడు ఈ సంవత్సరానికి, అయిపోతే తీసేసి మళ్ళీ కొత్తగా వేస్తారా? కొత్తగా వేస్తాం. మళ్ళీ వచ్చే ఏడు కొత్తగా వేస్తారు. అయిపోయినా నాకు సీజన్ ఒక వారం రోజులు ఉంది. సీజన్ వారం అయితే మొత్తం కలిపి దున్నేస్తారా? మీరు వేసాం కదా, అది ఉంచుతారు కదా. ఓకే ఓకే ఓకే. మొక్కలు ఇంకా అలా ఉంచిపోతే చచ్చిపోతాయి. మొక్కలు చచ్చిపోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ విత్తనాలు వేస్తారమ్మా? ఇవి విత్తనాలు కదన్న, మొక్కలే. నారు వేస్తారు, నారు పెంచి అప్పుడు కప్పుతారా? నుంచి వస్తుంది మొక్కలు. మొక్కలు తెచ్చుకుంటారు. మొక్కలు తెచ్చుకుంటారు. బాస్కెట్ నిండుగా స్ట్రాబెర్రీస్ అన్నమాట. ఇన్ని స్ట్రాబెర్రీస్ తింటే ఏదో ఒకటి అవుతుందిలే కానీ గట్టిగానే. ఇన్ని చూడండి ఎన్ని స్ట్రాబెర్రీస్ వచ్చినాయో. ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ నేను కోసిన ఏం కాదండి, అక్కడ చెల్లి వాళ్ళందరూ కలిపి కోసిన స్ట్రాబెర్రీస్ని నేను కలెక్ట్ చేసి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను.
మొత్తానికి వీళ్ళ ఫామ్లో పడి చాలా స్ట్రాబెర్రీస్ అయితే లాగించేసాను. పుల్లగా తీయగా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన టేస్టే, కొత్తదేం కాదులే. కానీ కడుక్కొని తినకూడదట, ఇవి కడుక్కుంటే పాడైపోతాయట. మీరు కూడా ఎవరు కడుక్కోకండి, సరేనా? బాగున్నాయి. ఇంకా వెళ్ళిపోదామా? దా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చూస్తూ ఉంటే ఎంత ప్రెట్టిగా అనిపిస్తున్నాయి అనమాట. చాలా ప్రెట్టిగా అనిపిస్తూ ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే ఇలా కట్ చేయకూడదంట. ఇలా కాడలుగా అయితే మాత్రం కట్ చేయకూడదంట. జస్ట్ ఏంటంటే థంబ్నెయిల్ కోసం మీకు ఇలా పట్టుకొని చూపించడానికి బాగుంటుంది అని చెప్పి ఇట్లా గుత్తులాగా కట్ చేయించాను అనమాట నేనే. బాగుంది కదా చూడడానికి. ఏం కాదులే, పళ్ళ తోట అంతా మీదేరా, తినేయండి. సాయంత్రంలో పెన్ని తినగలిగితే అన్న. ఏ సీజన్ బాగుంటుందమ్మా? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చాలా బాగుంటుంది. అబ్బా, మనమేమో అప్పుడు కాయ వచ్చేస్తుంది, అప్పుడు పెద్ద కాయలు ఈ కలర్ వచ్చేస్తుంది, బాగా రెడ్ వచ్చేస్తుంది. విన్నారు కదా, చెల్లి మాట అయితే విన్నారు కదా. పెద్ద కాయలు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి అన్నయ్య అని చెప్తూ ఉన్నారనమాట. ఈవెన్ మనకు ఎండాకాలంలో వచ్చినా కూడా ఈ సైజులో, అంటే చిన్న సైజులోనైనా కూడా కాయలు అయితే మాత్రం దొరకడం అనేది సంతోషం. ఉట్టినే తిరిగి వెళ్లకుండా ఇవైతే కనిపించాయి మనకైతే. మీరు ఎప్పుడైనా లంబసింగి వస్తే మాత్రం ఇక్కడ ఆంధ్ర ఫ్రూట్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. మనకు మరి ఏ కాస్ట్లో ఇస్తారనేది నాకు తెలియదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను అడుగుతాను. కానీ మీకు కుదిరితే అన్నమాట, సెంటర్ నుంచి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఇలాంటి స్ట్రాబెర్రీస్ కొనుక్కొని పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇట్లాగా ఫామ్లోకి వచ్చి ఫామ్లో నుంచి మనం చేతిలో మనం కలెక్ట్ చేసుకొని వాటిని కొనుక్కోవటం అనేది హ్యాపీగా అనిపిస్తుంది. ఒక 2-3 పళ్ళు కూడా కోసేటప్పుడు ఇలా తినేవచ్చా, బాగుంది. ఇక్కడికి చూడడానికి వచ్చిన విజిటర్స్ వాళ్ళు ఫ్రూట్స్ని బాగా కోసుకు తినేస్తూ ఉంటారు కదా అండి. అలా కోసుకున్న వాళ్ళకి 500 ఫైన్ అంట. మరి చూడండి, మనకు కూడా కట్టిచ్చేస్తారేమో 500. చూడడానికి మాత్రం బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదండి సినారియో. చుట్టుపక్కల మొత్తం కూడా ఎత్తైన కొండలు ఉన్నాయి. వాటికి ఆనుకొని చక్కగా ఇక్కడ ఇలాగ బెర్తుల వారీగా స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అన్నమాట. బాగా అనిపిస్తూ ఉంది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ పాక దగ్గరికి తీసుకొస్తా ఉన్నారన్నమాట. మనమైతే ఇప్పుడు ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫామ్ ఓనర్స్ దగ్గర కూర్చున్నాము. వాళ్ళు ఆల్రెడీ ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. సార్, ఏం పేరు సార్ మీ పేరు? కృష్ణ గారు. మీ పేరండి? సత్యనారాయణ. బ్రదర్స్ అండి ఇద్దరు? మీది ఓన్ ఎక్కడ సార్? మీది? నాదైతే పిఠాపురం. మీది సార్? నర్సీపట్నం. ఇక్కడ ఇలా స్ట్రాబెర్రీ ఫామ్ చెయ్యాలన్న థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? దీనికోసమే వచ్చారండి ఇక్కడికి? దీనికోసం వచ్చాను. ఇలా ఈ ఫార్మింగ్ కోసమే వచ్చారు ఇక్కడికి? ఓన్ అయితే ఇక్కడ కాదు. ల్యాండ్ అండి? ల్యాండ్ లీజుకి తీసుకున్నారు. రైతుల దగ్గర లీజుకి తీసుకున్నారు. ఇలాంటి చల్లటి వాతావరణంలో మాత్రమే స్ట్రాబెర్రీస్ పండుతాయి కాబట్టి సో వీళ్ళు ఈ ప్రాంతాన్ని అయితే ఎన్నుకోవడం జరిగింది. సుమారుగా ఇక్కడ ఎన్ని ఎకర్స్ చేస్తున్నారు సార్ మీరు? మనం అయితే ఇప్పుడు 6 ఎకర్స్. 6 ఎకర్స్ వరకు స్ట్రాబెర్రీస్. ఇంకా స్ట్రాబెర్రీ కాకుండా ఇంకా బ్రోకోలీ, జుకీనీ. అంటే మన కీరా దోస టైప్ లో కలర్ గా ఉంటాయి కదా, గ్రీన్ ఉంటది, 2 కలర్స్ వస్తాయి. అవి ఏ సీజన్ లో ఉంటాయండి? ఓన్లీ వింటర్ సీజన్. మనకి నవంబర్, డిసెంబర్, జనవరి. జస్ట్ వింటర్ దాటిపోయిన తర్వాత సమ్మర్ లో ఎంటర్ అయిన తర్వాత వచ్చామండి. సో దానివల్ల ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్రూట్ సైజు కూడా తగ్గిందన్నమాట. స్ట్రాబెర్రీలో ఎన్ని రకాలు ఉంటాయండి?
స్ట్రాబెర్రీలో ఉంటాయండి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అనడం. కానీ క్లైమేట్ కి సెట్ అయింది అయితే వింటర్ డాన్. ఈ ఈ ఈ రకాన్ని ఏమంటారు? వింటర్ డాన్. వింటర్ డాన్. ఈ రకాన్ని అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్ట్రాబెర్రీ రకాన్ని అయితే వింటర్ డాన్ అని అంటారనమాట. అంటే శీతాకాలానికి ఇదే డాన్ అనమాట, డాన్ ఫ్రూట్. సో అందుకని ఇది వింటర్ డాన్ అయి ఉంటుంది బహుశా. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బాక్సుల్లోకి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు, బాక్సుల్లో సర్దుతున్నారు. అంటే ఇప్పుడు వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా షాప్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, మాల్స్కి వెళ్తాయండి ఎక్కువ. మాల్స్కి అండి. ఒక్కొక్క బాక్స్ కాస్ట్ ఎలాగండి? ఇప్పుడు అయితే 80 రూపీస్ అండి. 80 రూపీస్. అంటే ఇప్పుడు బల్క్గా తీసుకుంటారు కదా, అలా తీసుకునే వాళ్ళకి ఏమైనా తగ్గుతుందా? వాళ్ళది హోల్సేల్ రేట్ సార్. హోల్సేల్ కాస్ట్లో ఎలా వెళ్తుందండి అది? హోల్సేల్ ఏం చెప్పలేండి, అది మారిపోతూ ఉంటాయి కదా. అదే మారిపోతూ ఉంటది. ఇక్కడ అంటే ఇంక ఫిక్స్డ్ గా ఇప్పుడు అక్కడ పెరిగినా తగ్గినా అది మార్కెట్ ని బట్టి ఉంటది. ఇక్కడ అంటే సేమ్ ఇంకొకటే రేటు, మార్కెట్ తో సంబంధం లేదు. ఇప్పుడు 80 రూపీస్ అంట ఈ బాక్స్ ఒక్కొక్కటి అయితే. ఒక్కో బాక్స్ లో సుమారుగా ఎన్ని ఫ్రూట్స్ వరకు పడతాయి అంటారు సార్? ఒక 20. ఇప్పుడైతే 20 ఉంటాయండి. 20 వరకు ఉంటాయి కదా. అదే మనకి స్టార్టింగ్ లో అయితే 12 to 15 పెద్ద సైజు ఉంటాయి కాబట్టి. ఓకే, మీరు ఇది ఫార్మింగ్ ఏ మంత్ లో స్టార్ట్ చేస్తారు? అక్టోబర్ అండి. అక్టోబర్ నెలలో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏప్రిల్ నెలకైతే మాత్రం క్లోజ్ అయిపోతుంది. ఇలాగా ఈ బాక్సులతో పాటు వేరే ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. కాదు సార్, వీటికి మీరు అంటే ఎరువులు ఏమి అందిస్తారండి? ఈ ఎరువులు ఏముండదండి, స్టార్టింగ్ లో దుక్కు దున్నేటప్పుడే మనం గెత్తం హెత్తం అంటే పశువుల ఎరువు, కంపోస్ట్ ఇవన్నీ అవి వేస్తారు స్టార్టింగ్ లోనే. ఓకేనండి. ఇక మధ్యలో అందించడం ఏముండదు? మధ్యలో ఇంకే కలుపు రాకుండా మీరు ఆల్రెడీ మల్చింగ్ విధానాన్ని అయితే మల్చింగ్ ఏం కంపల్సరీ 100% వేయాలి ఈ ఫ్రూట్ కి. అంటే వర్షం పడితే మొత్తం పోద్ది, దానికి వాటర్ పెట్టినా వాటర్ తగలకూడదు. ఓకే, ఫ్రూట్ కి వాటర్ తగిలితే పోద్ది. ఫ్రూట్ కి వాటర్ తగలకూడదు కాబట్టి ప్లాస్టిక్ కవర్ ఉంటే కవర్ మీద ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్ పాయింటే. బాగుంది. మరి ఎరువులు అయితే ఓకే, గెత్తం వేస్తానంటున్నారు. అలా కాకుండా వీటికి చీడపీడలు ఏమైనా వస్తాయి? చీడపీడలు వస్తే మనం ముందుగా ఉండాలండి. ఇప్పుడు వేటిని వాడతారండి? ఆర్గానిక్ అండి, నీమ్ ఆయిల్ అండి. ఇలాగా ఒక బాక్స్ సరిపోతాయి సార్, ఇంకా వేయాలంటారా? సరిపోతుంది. సరిపోతాయా? ఇట్లా వేసి ఒక బాక్స్. అయ్యో ఇలా నొక్కడిపోతుంది అది. అడ్జస్ట్మెంట్ చేయాలండి. అంటే పండు నలిగిపోకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేశానంటే అది అయిపోతుంది అనమాట. ఎందుకు మనకి వాళ్ళకి ఇచ్చేద్దాము సార్, మీరే అడ్జస్ట్ చేసుకోండి సార్, అది నొక్కితే ఫ్రూట్ పాడైపోయేలా ఉంది. సార్ ఇవేంటి సార్ మొత్తం ఎండిపోయినట్టుగా ఉన్నాయి? అవి డ్రై అండి, డ్రై ఫ్రూట్, స్ట్రాబెర్రీ డ్రై ఫ్రూట్. స్ట్రాబెర్రీలో డ్రై ఫ్రూట్ కూడా ఉంటుందా? జనరల్ గా చాలా డ్రై ఫ్రూట్స్ చూసాను కానీ స్ట్రాబెర్రీ డ్రై ఫ్రూట్ ఉంటుంది అనే విషయం తెలియదు అన్నమాట. అవి తక్కువగా దొరుకుతాయండి. ఇది మామూలుగా ఆరబెట్టేస్తారంటే దీన్ని ఏదైనా ప్రాసెస్ చేసి ఆరబెడతారా? దాన్ని కొంచెం బాయిల్ చేయాలా? బాయిల్ చేసి ఆరబెడతారు ఇవి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా స్ట్రాబెర్రీ డ్రై ఫ్రూట్ అంట. మరి మీరు ఎప్పుడైనా ఈ డ్రై ఫ్రూట్ తిన్నారా? చూడండి, కొత్తగా అనిపిస్తూ ఉంది. ఫామ్లో వీళ్ళే స్వయంగా తయారు చేస్తూ ఉన్నారనమాట డ్రై ఫ్రూట్ని. మరి ఇదేలా సార్ కాస్ట్? అది కిలో 800 అండి. 800 కిలో. ఇది ఎన్ని కిలోస్ ఉండొచ్చు? మేబీ 1.5 కిలో అండ్ హాఫ్ ఉంటుంది అంట. అంటే నియర్లీ ఇది ఒక 1000 రూపీస్ సరుకు అన్నమాట ఇది. ఓకేనా? అంటే డ్రై ఫ్రూట్ 10 కేజీలు మనం ఫ్రూట్ తీస్తే 1 కేజీ అవుతుంది. 1 కేజీ వస్తుంది. సరిపోయింది దానికి. డ్రై ఫ్రూట్స్ అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఒక డ్రై ఫ్రూట్ టేస్ట్ చేసి చూద్దాం. మరి నువ్వు వేస్తే ఇంకా అవన్నీ పోతే ఇంకా కాలంత గోయిడు మానేమని ఇంకా అవి ఓపెన్ చేయకుండా పోయి బాగున్నాయి, తీయాలి. బాగున్నాయి, టేస్ట్గానే అనిపిస్తూ ఉన్నాయి. అది ఇది ఏమైనా కలుపుతారా సార్ ఇవి? అదే బాయిల్ చేసిన తర్వాత కొంచెం షుగర్ కొంచెం అదే మరగపెట్టి దాంట్లో వేసి తీసేస్తాం అంతే. వేసి తీసేస్తారా? కొంచెం షుగర్ మిక్స్ చేస్తారు. స్టోరేజ్ ఉంటుంది. పోషకాలు కూడా డ్రై ఫ్రూట్స్లో హెవీగా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. సో అదన్నమాట. కాదు, మరి మీరు ఆన్లైన్లో పంపిస్తారా సార్ ఇవి? పంపిస్తాం. ఆన్లైన్ ప్యాకింగ్
ఎలా పంపిస్తారు ఆన్లైన్లో? మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఆన్లైన్ మినిమం 2000 బిల్ చేయాలని చెప్పాను కదా మీకు. 2000 బిల్ చేస్తేనే పంపిస్తారు. మరి అంతకంటే తక్కువ అంటే మీకు కూడా మరి అవ్వదు కదా. అంటే ఆ ట్రాన్స్పోర్ట్ అంటే అది ఒకటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మన 2000 చేస్తాయి. చేస్తారు. ఇప్పుడు జామ్ ఉంది, జామ్ ఒక 4, స్ట్రాబెర్రీ ఒక 5, డ్రై ఫ్రూట్స్ ఒక 1/2 kg అంటే అయిపోద్ది. 2000 బిల్ అయిపోతుంది. 2000 బిల్ అయిపోతుంది. అలాగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం అంటే ఒకే కాకుండా ఉన్నాయి కదా 4-3. అదే సీజన్ అయితే బ్రోకీలో ఉంటుంది, చికెన్ ఉంటుంది, అన్ని కలిపి చెప్పుకోవచ్చు. అన్ని కలిపి చెప్పుకోవచ్చు సీజన్లో అయితే. ఓకే, విన్నారు కదా అండి. వీళ్ళ ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్స్కి సంబంధించి చాలా రకాల ఐటమ్స్ అయితే ఫిబ్రవరి జనవరి మంత్స్లో అయితే ఉంటాయి. ఆ మంత్స్లో మీరు 2000 బిల్ అయితే ఈజీగా చేసేయచ్చు. అన్ని రకాల ఐటమ్స్ కలిపి డ్రై ఫ్రూట్స్ ఉంది, తర్వాత ఇక్కడ స్ట్రాబెర్రీ ఉంది, తర్వాత బ్రాక్లీ, ఇంకా ఏమేమి ఉంటాయి అన్నారు సార్? జామ్ ఉంది, జామ్ ఉంటుంది. జామ్ అంటే స్ట్రాబెర్రీ జామే కదా మెయిన్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అయితే మాత్రం జామ్ అంట. జామ్ తయారు చేశారంట. చూడండి ఇది ఎలా ఉందో. జామ్, స్ట్రాబెర్రీ జామ్ అన్నమాట ఇది. వీటిలో వైటమిన్ సి అండ్ కే ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఒక స్పూన్ టేస్ట్ చేసి చూద్దాము. అంటే పచ్చిగా ఉండే ఫ్రూట్ని తిన్నాను, డ్రై ఫ్రూట్ని తిన్నాను, అండ్ దాంతో తయారు చేసిన జామ్ని కూడా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎలా ఉందో చూద్దాం. వద్దంటుంటే మామూలుగానే వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంది. ఫ్రూట్ కంటే జామ్ చాలా టేస్టీగా ఉంది. సారీ, జామ్ బాక్స్ ఎంత అండి? అది మామూలుగా అయితే 200 గ్రామ్స్, 250 గ్రామ్స్ 200. ఓకే, ఇప్పుడు ఇంకా అలాగా అన్ సీజన్ కాబట్టి 50 తప్పించి 150 అమ్ముతున్నాం. 150కి అమ్ముతున్నారంట. ఇది ఎలా తయారు చేస్తారు సార్ జాము? జాము స్ట్రాబెర్రీస్ ముక్కల్లా కట్ చేసి 3 hours బాయిల్ చేయాలి. ఆహా, వాటర్ అంతా పోయి ఓన్లీ ఫ్రూట్ ఉంటుంది. అది ఓకే, వాటర్ అంతా బాయిల్ అయిపోద్ది. అంటే దీంట్లో పంచదార లాంటి ఏమైనా కలుపుతారా? లెమన్, హనీ ఒక 10 kgకి 1 kg షుగర్ అంటే 10%. అది విన్నారు కదా, అంటే కొంచెం అయితే షుగర్ పర్సంటేజ్ అయితే మాత్రం ఉంటుందట. బట్ చాలా టేస్టీగా అనిపించింది ఇది మాత్రం నాకు. ఓకే సార్, మరి మేమైతే మాత్రం మీ ఫామ్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మొత్తం చూసుకున్నాము. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మీ ఫామ్లో నుంచి తీసుకోవాలనుకుంటే కొంచెం తగ్గించి ఇవ్వండి కాస్ట్. కొంచెం మాకు ప్రస్తుతానికైతే ఒక 5 బాక్సులు ఇవ్వండి సార్. మాకు మంచిగా పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఉండేవి ఇవ్వండి, ఒక 5 బాక్సెస్. ప్రస్తుతానికి నేనైతే 5 బాక్సెస్ తీసుకున్నాను అనమాట. ఎంత అయింది సార్ కాస్ట్ ఇలాగా 5 బాక్సెస్కి? మామూలుగా 80 రూపీస్కి అన్ని 400 రూపీస్ మొత్తం 5 బాక్స్. మనకైతే 350. మనకు 350కి ఇస్తున్నారన్నమాట. ఇవి పెద్ద పెద్దగానే ఉన్నాయి కొంచెం ఫ్రూట్స్. కొంచెం కిందేమో కొంచెం ఒక సైజ్ చిన్నగా ఉండి పైకి కొంచెం పెద్దగా అన్నమాట. ఈ బాక్స్ చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఇది ఒక బాక్స్ తీసుకుంటున్నా. ఓకే, ఇట్లాగా 500 అవుతాయి అన్నమాట. ఇక ఓకేనా? కవర్లో పెట్టి ఓకే అండి, మన ట్రైబల్ మిర్రర్ ఛానల్లో రెగ్యులర్గా వచ్చేటువంటి ట్రైబల్ కంటెంట్ లాంటిది కాకుండా మీ మైలూరామ్స్ యొక్క స్ట్రాబెర్రీ హార్వెస్టింగ్ చిన్న వీడియో అన్నమాట. అంటే ఏంటంటే ఇలాగ లంబసింగి చిన్న పనుండి వచ్చాము. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది కదా, దీన్ని మనం ఎందుకు విజిట్ చేయకుండా వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఎందుకంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే మనకు అంత అనిపించదు. కానీ ఉండుండి ఒకేసారి, అంటే నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడము, ఉండుండి ఒకేసారి చూస్తే మనకు కొంచెం క్రేజీగా అనిపిస్తుంది కదా. సో ఇది ఫ్రెండ్స్, మరి క్యాజువల్గా సరదాగా తీసినటువంటి మీ మైలూరామ్స్ యొక్క వ్లాగ్ మన ట్రైబల్ మిర్రర్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మరిన్ని వీడియోలని మన ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా చూసి ఆ వీడియోలు కూడా మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.